ఈ యాడ్స్ చూడండి. సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అయితే చాలానే ఉంటాయి, కానీ ఎక్కువ డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ ఇచ్చే వాళ్ళని, మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేసే వాళ్ళని, మంచి రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళని జనాలు అయితే ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. లైక్ అవర్ లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్. ఏం లేదండి, నాకు జరిగినటువంటి ఇన్సిడెంట్ మీకు జరగకుండా ఉండడానికి ఈ వీడియో చేస్తున్నాను. లాంగ్ డ్రైవ్స్ కార్ వాళ్ళు నిజానికి కార్ బుక్ చేసుకుంటే 5 మినిట్స్లో 10 మినిట్స్లో కార్ కీస్ అనేది మీ చేతిలో ఉంటుందని అంటారు. నిజానికి అది అబద్ధం. నేను మొన్న మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్ళాల్సింది, ఆ ఎంగేజ్మెంట్ మిస్ అవ్వడం జరిగింది. నేను ఎంగేజ్మెంట్ కోసం లాంగ్ డ్రైవ్లో కార్ అనేది బుక్ చేసుకోవడం జరిగింది. ఆఫీస్కి వెళ్ళి ఈ కార్ బుక్ చేసుకున్నాను అని చూపిస్తే నిజానికి అక్కడ ఆ కార్ లేదు. సార్ మీరు ఈ కార్ లేదు, మీరు క్యాన్సిల్ చేసుకొని వేరే కార్ బుక్ చేసుకోండి అని అంటే, అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత నేను నిజానికి అది ఇంకో కార్ బుక్ చేసుకుంటే కార్ డీటెయిల్స్ మొత్తం ఫిల్ అయిన తర్వాత కీస్ నా చేతుల్లో వచ్చేసరికి సార్ నిజానికి ఈ కార్ అనేది ఇంకా రాలేదు సార్, టైం పడుతుందని చెప్పడం జరిగింది. తర్వాత కొన్ని గంటల తర్వాత 1 అవర్ తర్వాత ఎగ్జాక్ట్లీ ఈ కార్ అనేది డ్యామేజ్ అవ్వడం జరిగింది. మీరు మళ్ళీ క్యాన్సిల్ చేసుకొని ఇంకో కార్ బుక్ చేసుకోండి అని వాళ్ళు కరాఖండిగా మెసేజ్లో పంపడం జరిగింది. ఈ విధంగా నేను ఎంగేజ్మెంట్ మిస్ అవ్వడం జరిగింది. నిజానికి లాంగ్ డ్రైవ్స్ కార్ వాళ్ళలో స్టాఫ్ వాళ్ళకు ఎటువంటి డీటెయిల్స్ వాళ్ళకి తెలియదు. సెకండ్ థింగ్ వచ్చేసి ఆ లాంగ్ డ్రైవ్స్లో ఏ కార్ ఉంది ఏ కార్ లేదు అనేది వాళ్ళకు కరెక్ట్ క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి అస్సలే తెలియదు. నిజానికి మేనేజర్ ఎక్కడ ఉన్నాడని స్టాఫ్ వాళ్ళకి అడిగితే నిజానికి సార్ ఇక్కడ నంబర్ ఉంది మీరు మాట్లాడుకోండి కరాఖండిగా చెప్పేస్తున్నారు. అక్కడ స్టాఫ్ వాళ్ళకి ఎటువంటి అసలు వాళ్ళకి సంబంధం లేనట్టు వాళ్ళు బిహేవియర్ చేయడం నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఇదేదో నాకు ఒక్కడికే జరిగిందని నేను ఫైర్ అవ్వడం లేదు, నా వీడియోలో కనిపిస్తున్న వీళ్ళందరికీ అదే ప్రాబ్లం వచ్చింది.